గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 864. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లోని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 285 పాయింట్స్ పెరిగి 81,741 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 93 పాయింట్స్ పెరిగి 24,951 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.49% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ రీసెంట్ గా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లోని మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఒక్కసారి పెంచేశారు కదా. ప్రీవియస్ గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 10% ఉంటే ఈసారి దాన్ని 12.5% కి పెంచారు. అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 15% ఉంటే దాన్ని 20% కి పెంచడం జరిగింది. సో ఇలా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఒక్కసారి పెంచడం వలన ఇన్వెస్టర్ సెంటిమెంట్ అయితే బాగా దెబ్బతింటుందని, దానివల్ల ఇన్వెస్టర్స్ క్యాపిటల్ మార్కెట్స్ కి దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ ప్రపోజల్ ఏదైతే ఉన్నదో దాన్ని రీకన్సిడర్ చేయాలని చెప్పి ఇప్పుడు ఆంఫీ, అదే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు గవర్నమెంట్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతే ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బతింటుంది కదా. సో అలా దెబ్బతిన్న వల్ల కొంతమంది ఈక్విటీ మార్కెట్స్ లోని ఇన్వెస్ట్ చేయడం కూడా ఆపేసేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి దీన్ని రీకన్సిడర్ చేయాలని చెప్పి వీళ్ళు గవర్నమెంట్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. సో వీళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫైనల్లీ గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అన్నది మనం చూడాలి. ఈవెన్ దీంతో పాటుగా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ సేల్ చేసినట్లయితే దాని మీద ప్రీవియస్ గా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 20% ఉంటే ఈసారి దాన్ని 12.5% కి తగ్గించారు. తగ్గించినా కూడా ఇండెక్సేషన్ బెనిఫిట్ ప్రీవియస్ గా ఏదైతే ఉన్నదో దాన్ని తీసేశారు. కాబట్టి ఆ ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేయడం వల్ల మనకి పెద్దగా లాభం అన్నది ఉండదు. సో ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేయడం వల్ల చాలా మంది నష్టపోతారు. కాబట్టి ప్రీవియస్ గా 20% ట్యాక్స్ విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళీ రీకన్సిడర్ చేయాలి, లేదా డ్యూయల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రెజిమ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చాలా ప్రపోజల్స్ గవర్నమెంట్ కు వస్తున్నాయని, అండ్ గవర్నమెంట్ కూడా ఈ రిప్రజెంటేషన్స్ అన్నిటిని కూడా తీసుకుని అబ్జర్వ్ చేస్తుందని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గా వీళ్ళు ఫైనాన్స్ మినిస్ట్రీకి అయితే క్వశ్చన్స్ రాయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. సో చాలా మంది అయితే ఈసారి గవర్నమెంట్ బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అగైనిస్ట్ గానే ఉన్నారు. జనరల్లీ ఇన్వెస్టర్స్ ని ఎంకరేజ్ చేయాలి, కానీ ఇలా ఒక్కసారి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంచినట్లయితే దానివల్ల ఇన్వెస్టర్ సెంటిమెంట్ అయితే దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తగ్గించడం విషయంలో గవర్నమెంట్ కొంత కన్సిడర్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాం. నెక్స్ట్ మన యూనియన్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి ఒక లెటర్ రాసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. నాగపూర్ డివిజన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు నితిన్ గడ్కరీ గారిని కలిసి లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పైన జిఎస్టీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసివేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా సరే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటారు? వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అని చెప్పి తీసుకుంటారు కదా. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి హెల్త్ బాగోక హాస్పిటలైజ్ అయినట్లయితే ఆ డబ్బులు వాళ్ళ దగ్గర లేవనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఆ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే అవుతాయో అవి హెల్త్ ఇన్సూరెన్స్ లో కవర్ అవుతాయి. కాబట్టి చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. సో వీటిపైన జిఎస్టీని తీసివేసినట్లయితే చాలా మందికి అది బెనిఫిట్ అవుతుందని చెప్పి వాళ్ళు నితిన్ గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంతో నితిన్ గడ్కరీ గారు కూడా రెస్పాండ్ అవుతూ ఇది కరెక్ట్ డిసిషన్ అని చెప్పి వెంటనే ఫైనాన్స్ మినిస్ట్రీకి ఆయన అయితే లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ ప్రీమియం పైన ఈ జిఎస్టీని తీసివేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ లెటర్ రాయడం జరిగింది. సో నితిన్ గడ్కరీ గారు ఇప్పుడు రిక్వెస్ట్ చేశారు కదా. అండ్ ఈ ఆగస్ట్ మంత్ లో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కూడా ఉన్నది. సో ఈసారి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లోని వీటి రిలేటెడ్ గా ఏదైనా పాజిటివ్ డిసిషన్ తీసుకుంటారేమో చూడాలి. ఒకవేళ జిఎస్టీ కౌన్సిల్ గనక లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ ప్రీమియమ్స్ పైన ఈ జిఎస్టీని తీసివేసినట్లయితే చాలా మంది సామాన్యులకి అది బెనిఫిట్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఈక్విటీ మార్కెట్స్ లోని ట్రేడింగ్ ద్వారా చాలా మంది నష్టపోతున్నారని చెప్పి సో ఈ ట్రేడింగ్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని సెబీ మల్టిపుల్ టైమ్స్ కామెంట్స్ చేయడం జరిగింది కదా. దీనిలో భాగంగా ఇండెక్స్ డెరివేటివ్స్ కాంట్రాక్ట్ సైజ్ ను కూడా పెంచబోతున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ దీని రిలేటెడ్ గా ఇప్పుడు సెబీ దగ్గర నుంచి అఫీషియల్ కమ్యూనికేషన్ కూడా వచ్చేసింది. సెబీ ఏం ప్రపోజల్ తీసుకొచ్చిందంటే ఈ ఇండెక్స్ డెరివేటివ్ లోని మినిమం కాంట్రాక్ట్ సైజ్ ఇప్పుడు 5 to 10 lakhs గా ఉంటే దాన్ని 15 to 20 lakhs కి పెంచడానికి ప్రపోజ్ చేయడం జరిగింది స్టార్టింగ్ లోని. అండ్ అది వన్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ 6 months లోని ఆ కాంట్రాక్ట్ సైజ్ ని 20 lakhs to 30 lakhs కి పెంచాలని చెప్పి ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈక్విటీ డెరివేటివ్ కాంట్రాక్ట్ సైజులు పెంచినట్లయితే రీటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ట్రేడింగ్ చేయలేరు. కాబట్టి ఆ విధంగా రీటైల్ ట్రేడర్స్ నష్టపోకుండా ఉంటారని చెప్పి సెబీ డెరివేటివ్ కాంట్రాక్ట్ సైజ్ ని పెంచడానికి ప్రపోజల్ రిలీజ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈవెన్ మన సెబీ చైర్పర్సన్ అయినటువంటి మాజ్బీ పూరి గారు కూడా ఎన్ఎస్సి కండక్ట్ చేసినటువంటి ఒక ఈవెంట్ లోని నిన్న మాట్లాడుతూ
మాట్లాడుతూ ఎవ్రీ ఇయర్ F&O సెగ్మెంట్ లోని దగ్గరగా 60,000 crores వరకు హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఏవైతే ఉంటాయో అవి నష్టపోతున్నారని, దీనిలో ఎక్కువ మంది రీటైల్ ట్రేడర్స్ నష్టపోతున్నారు, అది చాలా పెద్ద ఇష్యూ. సో దాంతోనే సెబీ అయితే ట్రేడింగ్ ని కొంతవరకు కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఆవిడ కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బ్యాంక్స్ లో జరిగేటువంటి కొన్ని స్కామ్స్ అసలు విచిత్రంగా ఉంటాయి. ఒక బ్యాంక్ కి చెందినటువంటి 3 అఫీషియల్స్ ఆ బ్యాంక్ కి మార్ట్గేజ్ కింద గోల్డ్ ఆర్నమెంట్స్ అవి వస్తుంటాయి కదా, వాటిని బ్యాంక్ లాకర్స్ లో ఉంచుతారు. ఆ బ్యాంక్ లాకర్ లో ఉన్నటువంటి దగ్గర 29 kgs గోల్డ్ లోని కొంత గోల్డ్ అమ్మేశారంట, అండ్ కొంత గోల్డ్ పైన వాళ్ళు ఏకంగా లోన్ కూడా తీసుకున్నారు. టోటల్ అమ్మి అండ్ లోన్ కింద తీసుకున్నటువంటి డబ్బుల్ని ఏం చేశారు అనుకున్నారు, షార్ట్ టర్మ్ లో స్టాక్ మార్కెట్ లో బాగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి ఆ డబ్బుల్ని ఏకంగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు. ఫైనల్లీ బ్యాంక్ అయితే ఆడిట్ కండక్ట్ చేస్తారు కదా, ఈ ఆడిట్ కండక్ట్ చేసినప్పుడు ఒకసారి బంగారం దొరకట్లేదు ఏంటా అని చెప్పి చెక్ చేసేసరికి ఈ మహానుభావులు చేసినటువంటి తాతంగం బయటపడింది. సో వాళ్ళని ప్రశ్నించగా మళ్ళీ వాళ్ళ బ్యాంక్ ని తిరిగి ఏం బెదిరిస్తున్నారంటే మాకు అండర్ వరల్డ్ తో సంబంధం ఉన్నది అది ఇదని చెప్పి బ్యాంక్ ని బెదిరించారంట. దీంతో వీళ్ళు ముంబై పోలీస్ కి కంప్లైంట్ చేసేసరికి పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి క్వశ్చన్ చేయగా ఇదంతా బయటపడింది. కొన్ని బ్యాంక్స్ లోని ఒకసారి అనిపిస్తుంది అంటే బ్యాంక్ ఎంప్లాయీస్ ఈ విధంగా చీట్ చేస్తే నిజంగా ఎవరిని నమ్మి మన డబ్బులు సేఫ్ అని చెప్పి దాస్తాం చెప్పండి. బ్యాంక్ లాకర్స్ లో ఒకసారి మనం గోల్డ్ దాయచ్చు, లేదా ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ దాయచ్చు, ఇటువంటివన్నీ దాస్తుంటాం కదా. కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ ఈ విధంగా చీట్ చేస్తే ఇంకా అసలు ఎక్కడ సేఫ్ అని చెప్పి మన విలువైన వస్తువులు అవి ఉంచుతాం. బ్యాంక్స్ లోనే సేఫ్ కానప్పుడు ఇంకా వాటిని మన ఇంట్లో పెట్టుకుంటే దొంగలు కొట్టేస్తారేమో అని బ్యాంక్ లో పెడతాం, అక్కడ సేఫ్ కాకపోతే ఇంకేం చేస్తాం. ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అదాని ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళు QIP రూట్ లోని 8,000 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా నిన్న మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి కదా, దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఈ QIP రిలేటెడ్ గా ఇప్పుడు అదాని ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ కమ్యూనికేషన్ వచ్చింది. ఈ QIP అయితే నిన్న ఓపెన్ అయిపోయింది కూడా. అండ్ ఈ QIP లోని వీళ్ళు ఈచ్ షేర్ ని అప్రాక్సిమేట్లీ 1,027 రూపీస్ కి ఇష్యూ చేయనున్నారు. అండ్ ఫర్దర్ గా ఈ ఫ్లోర్ ప్రైస్ పైన 5% డిస్కౌంట్ ని ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఈ QIP లోని GQG పార్ట్నర్స్, ఖత్తర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళతో పాటుగా వైట్ ఓక్, నోమ్రా 360 OneWAM తో పాటుగా బంధన్ అండ్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ QIP ద్వారా రైజ్ చేసినటువంటి ఫండ్ ని వీళ్ళ కంపెనీ గ్రోత్ రిలేటెడ్ గా అండ్ డెట్ రీపేమెంట్ రిలేటెడ్ గా కూడా యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వేదాంత లిమిటెడ్ వాళ్ళు వీళ్ళ వేరియస్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ని డీమర్జ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ డీమర్జర్ అయిన తర్వాత వేదాంత లిమిటెడ్ 6 కంపెనీస్ గా మారబోతున్నది. అండ్ ఈ డీమర్జర్ ప్రాసెస్ లో భాగంగా ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి వేదాంత లిమిటెడ్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి రిమైనింగ్ 5 బిజినెస్ ని వీళ్ళు డీమర్జ్ చేసి సపరేట్ గా లిస్ట్ చేయబోతున్నారు కదా. ఆ కంపెనీస్ లోని ఈచ్ కంపెనీలోని 1 షేర్ ని ఇష్యూ చేయబోతున్నారు. నో ఈ డీమర్జర్స్ కి వీళ్ళ సెక్యూర్డ్ క్రెడిటర్స్ ఉంటారు కదా, ఆ సెక్యూర్డ్ క్రెడిటర్స్ లోని 75% సెక్యూర్డ్ క్రెడిటర్స్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో మెజారిటీ ఆఫ్ ది సెక్యూర్డ్ క్రెడిటర్స్ దగ్గర నుంచి ఈ డీమర్జర్ కి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఈ డీమర్జర్ ప్రాసెస్ ముందుకు వెళ్ళబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆటోలైన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వీళ్ళు ఆటోమోటివ్ ఇండస్ట్రీ కోసం షీట్ మెటల్ స్టాంపింగ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తుంటారు. ఇది 500 crores మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి చిన్న కంపెనీ. నో ఈ కంపెనీకి టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. నో ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ వాళ్ళకి టూల్స్ అండ్ షీట్ మెటల్ పార్ట్స్ అండ్ అసెంబ్లీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు యాన్యువల్లీ 147 crores వర్త్ పార్ట్స్ ని సప్లై చేయబోతున్నట్లయితే 57 crores వర్త్ టూల్స్ ని సప్లై చేయబోతున్నారు. సో టాటా మోటార్స్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఇంత మంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలోని సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఆర్ఎన్ప్రో సొల్యూషన్స్ వాళ్ళకి మలేషియాకి చెందినటువంటి ఒక లీడింగ్ బ్యాంక్ దగ్గర నుంచి మేజర్ డీల్ ని విన్ అయ్యారు. ఈ డీల్ లో భాగంగా ఈ బ్యాంక్ యొక్క కార్పొరేట్ ప్రాసెస్ ని వీళ్ళు మోడర్నైజ్ చేయబోతున్నారు. అండ్ ఈ డీల్ వాల్యూ $3 million. అండ్ ఈ డీల్ నెక్స్ట్ 15 months టైం పీరియడ్ లోపు ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ L&T వాళ్ళకి ఒక పెద్ద కంపెనీ నుండి ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ ని కన్స్ట్రక్ట్ చేసేందుకు గాను ఆర్డర్ వచ్చింది. అండ్ ఈ ప్లాన్ ని వీళ్ళు బెంగళూరులోని కన్స్ట్రక్ట్ చేయనున్నారు. ఇది వీళ్ళు సిగ్నిఫికెంట్ ఆర్డర్ అని షేర్ చేస్తున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1,000 crores to 2,500 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో L&T స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళకి మెక్సికన్ రెగ్యులేటరీ అథారిటీ అయినటువంటి కోఫిప్రెస్ నుంచి వీళ్ళ మమిత్రా డ్రగ్ కి అప్రూవల్ రావడం జరిగింది. ఈ డ్రగ్ ని బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ అడ్వాన్స్డ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారు. అండ్ మెక్సికోలోని బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ అయితే చాలా కామన్ అయిపోయాయని, సో దీంతో ఇప్పుడు వీళ్ళకి డ్రగ్ రిలేటెడ్ గా అప్రూవల్ వచ్చింది కాబట్టి మెక్సికోలోని సేల్స్ బాగా జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ డ్రగ్ కి మెక్సికన్ రెగ్యులేటరీ అథారిటీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సోలారా
యాక్టివ్ ఫార్మా వాళ్ళకి చెందినటువంటి పుదుచ్చేరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని జర్మనీ గవర్నమెంట్ ఆఫ్ అప్పర్ బావరియా వాళ్ళు EU GMP ఇన్స్పెక్షన్ ని ఈ మార్చ్ మంత్ లోని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే వీళ్ళు కరెక్ట్ గా ఫాలో అవుతున్నారని చెప్పి ఇప్పుడు వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి EU GMP సర్టిఫికేట్ ని ఇష్యూ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఇన్స్పెక్షన్ లోని వీళ్ళకి ఎటువంటి అబ్జర్వేషన్స్ రాలేదు కాబట్టి ఇది సోలార్ యాక్టివ్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు ఇండోర్ లోని ఒక 46 ఎకర్ ల్యాండ్ పార్సిల్ ని అక్వైర్ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ పార్సిల్ లోని 1.16 మిలియన్ స్క్వేర్ ఫీట్ సేలబుల్ ఏరియా ఉన్నదని, దీనిలోని వీళ్ళు ప్లాటెడ్ రెసిడెన్షియల్ యూనిట్స్ అయితే డెవలప్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఈ ల్యాండ్ పార్సిల్ లో డెవలప్ చేసేటువంటి ప్రాజెక్ట్ లో కనుక సేల్స్ బాగా జరిగినట్లయితే అది గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రైల్వే కోచెస్ లో ఉండేటువంటి సీట్స్ అండ్ బర్త్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా వాళ్ళకి ఇండియన్ రైల్వేస్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు LWSCN కోచెస్ కోసం 32 సెట్స్ ఆఫ్ సీట్స్ అండ్ బర్త్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1,92 lakhs. నెక్స్ట్ తాన్లా ప్లాట్ఫామ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ తాన్లా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన తాన్లా డిజిటల్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి US పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్ దగ్గర నుంచి వీళ్ళకి చెందినటువంటి 2 ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా పేటెంట్ అయితే లభించడం జరిగింది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే SMS ఫిషింగ్ అంటే SMS ద్వారా స్కామ్స్ అయితే బాగా ఎక్కువైపోతున్నాయి కదా, వీటిని కంట్రోల్ చేయడానికి తాన్లా ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఏవైతే ప్రొడక్ట్స్ ని తీసుకొచ్చారో వాటిలోని యాంటీ ఫిషింగ్ ప్లాట్ఫామ్ కి వీళ్ళకైతే పేటెంట్ వచ్చింది. అండ్ దీంతో పాటుగా SMS కమ్యూనికేషన్ అండ్ ఆటోమేటికలీ బ్లాక్ దీస్ ఫిషింగ్ మెసేజెస్ కూడా వీళ్ళకి పేటెంట్ రావడం జరిగింది. సో ఈ రెండింటికి కూడా US నుంచి పేటెంట్ వచ్చింది కాబట్టి ఇది తాన్లా ప్లాట్ఫామ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దీంతో ఈ రోజు సెషన్ లో తాన్లా ప్లాట్ఫామ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెలికామ్ టవర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఇండస్ టవర్స్ వాళ్ళు వీళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ రిలేటెడ్ గా కూడా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు టోటల్ గా 2,640 crores వర్త్ షేర్స్ ని టెండర్ రూట్ లో బైబ్యాక్ చేయబోతున్నారు. ఈ బైబ్యాక్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని 465 రూపీస్ కి బైబ్యాక్ చేయనున్నారు. ప్రెసెంట్ మార్కెట్ లోని ఈ షేర్ అప్రాక్సిమేట్లీ 430 రూపీస్ ఆర్డర్ లో ట్రేడ్ అవుతుంది. సో 430 రూపీస్ ఆర్డర్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ని వీళ్ళు 465 రూపీస్ కి బైబ్యాక్ చేయబోతున్నారంటే ఈ బైబ్యాక్ లోని పెద్దగా ప్రీమియం అయితే లేదు. అండ్ ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిజల్ట్స్ కార్నర్ లో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ షిప్పింగ్ కంపెనీ అయినటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళు హైదరాబాద్ కి చెందినటువంటి మేధా సర్వో డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక నాన్ బైండింగ్ MOU లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ MOU లో భాగంగా వీళ్ళిద్దరూ కలిసి మేధా సర్వో డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ GRSC బ్రాండ్ తోని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అండ్ సిస్టమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఇన్కమ్ లోను, ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ మార్జిన్స్ లో మాత్రం స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 97 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 139 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ మొబైల్ అండ్ EMS డివిజన్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ హోమ్ అప్లయన్సెస్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లైట్నింగ్ ప్రొడక్ట్ సెగ్మెంట్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వీళ్ళ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 3% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఎక్సెప్ట్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్స్ సెగ్మెంట్ రిమైనింగ్ అన్ని సెగ్మెంట్స్ యొక్క నెంబర్స్ లో కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. ఈ క్వార్టర్ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లోని డిక్సన్ టెక్నాలజీ స్టాక్ లోని కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఈ ముద్ర వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోను, ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాకపోతే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 7.8% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 18.9% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని 14.2% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళు కొంత మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. సో వీళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతోనే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఈ ముద్ర స్టాక్ లో మనకి కొంత వాలటాలిటీ కనపడింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు విన్ అయినటువంటి కీ ప్రాజెక్ట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోను, ఎబిటాలోను గ్రోత్ డెలివర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడం
పెరిగిపోవడంతో ప్యాట్ లోని 12% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 267 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 314 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఇండియా బిజినెస్ రెవెన్యూస్ లోను ఇంటర్నేషనల్ బిజినెస్ రెవెన్యూస్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సెగ్మెంట్ వైజ్ ప్రాఫిట్స్ లో మాత్రం ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రాఫిట్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసిన ఇండియా బిజినెస్ ప్రాఫిట్స్ లో మాత్రం 1% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ వీళ్ళ ప్యాకేజ్డ్ బెవరేజెస్ ఆర్టీడీ అండ్ అలాగే టాటా స్టార్ బక్స్ బిజినెస్ అయితే ఈసారి మన కంట్రీలోని హీట్ వేవ్ బాగా ఎక్కువగా ఉండడం వలన ఇంపాక్ట్ అయిందని, బట్ కానీ వీళ్ళ ఇండియన్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ అండ్ నాన్ బ్రాండెడ్ బిజినెస్ మాత్రం మంచి పెర్ఫార్మెన్స్ డెలివర్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళు కొంత మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్ స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ స్టార్ హెల్త్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ రిటర్న్ ప్రీమియం లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ రీటైల్ హెల్త్ రెన్యువల్ ప్రీమియం రేషియోలో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ నెంబర్స్ లో కనపడుతున్నటువంటి ఇంకొక కన్సర్న్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళ కంబైన్డ్ రేషియో 97.8% గా ఉంటే అది ఈ క్వార్టర్ కి 99.2% కి పెరిగింది. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క కంబైన్డ్ రేషియో 100% కన్నా కూడా ఎంత తక్కువ ఉంటే అంత బెనిఫిట్. ఎందుకంటే ఈ కంబైన్డ్ రేషియో ఎంత తక్కువ ఉంటే అదే ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వచ్చేటువంటి ప్రాఫిట్. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ కంబైన్డ్ రేషియో పెరిగింది, విచ్ ఇస్ నాట్ గుడ్. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ లోను ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాకపోతే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ కంబైన్డ్ రేషియో పెరిగింది కదా, దీంతో ఈ రోజు సెషన్ లోని స్టార్ హెల్త్ స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ టిటెగ్రా రైల్ సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా డ్రాప్ కనపడుతుంది అండ్ ఎబిటా లోని కూడా డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ లో మాత్రం జస్ట్ 5.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్ లో 14.2% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 15.2% డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లోని 14.5% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ అక్రాస్ బిజినెస్ సెగ్మెంట్స్ లోని వీళ్ళకి ఓవరాల్ గా 350 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయి. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 14,117 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. సో ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో టిటెగ్రా రైల్ సిస్టమ్ స్టాక్ 3% పైనే కరెక్ట్ అయింది. నెక్స్ట్ టోరెంట్ పవర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 23% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో ఏకంగా 87% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 447 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 996 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో టోరెంట్ పవర్ స్టాక్ 16% పైనే పెరిగింది. నెక్స్ట్ ఇండస్ టవర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 1347 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 1853 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 1925 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ మారుతి సుజుకి వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లో 4.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ సేల్స్ లో 9.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో 68.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 46.9% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లోను నెట్ సేల్స్ లోను ఆపరేటింగ్ ఎబిటాలోను అండ్ ప్యాట్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. బట్ స్టిల్ ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత మారుతి సుజుకి స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే మార్కెట్ యాక్చువల్లీ ఈసారి మారుతి సుజుకి వాళ్ళ నెంబర్స్ లోని మరీ అంత పెద్ద గ్రోత్ ఉండకపోవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది. కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో మనకి స్టాక్ లో పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ అనదర్ ఓఎం అయినటువంటి మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 3683 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 3124 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 3545 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ప్యాట్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ తగ్గింది. ఈ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ తగ్గడంతో పాటుగా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అండ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. దీంతోనే మనకి ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్
ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేసి చూస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ ఎండి అండ్ సిఇఓ అయినటువంటి అనీష్ గారు మాట్లాడుతూ ఫైనాన్షియల్ ఇయర్ 25 ఫస్ట్ క్వార్టర్ ని వీళ్ళు స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ తోని స్టార్ట్ చేశామని, వీళ్ళ అక్రాస్ బిజినెస్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్లుగా వీళ్ళ ఆటో అండ్ ఫార్మ్ సెగ్మెంట్ అయితే కంటిన్యూస్ గా మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతూ ప్రాఫిట్ మార్జిన్స్ ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నట్లుగా కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మ్యాన్కెన్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ లో 4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 15.5% గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో 9.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 13.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ కాకపోతే ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ డొమెస్టిక్ బిజినెస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ లో ఇయర్ లో 61.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన మార్జిన్స్ ఇంపాక్ట్ అవడంతో ఈ రోజు సెషన్ లో మ్యాన్కెన్ ఫార్మా స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ అదాని పవర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 8,759 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 2,737 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 3,912 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ప్యాట్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో ఇంత డ్రాప్ కనపడడానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళకి అదర్ ఇన్కమ్ రూపంలో 7,103 crores వచ్చాయి. బట్ కానీ ఈ క్వార్టర్ లోని జస్ట్ 518 crores అదర్ ఇన్కమ్ రావడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో ఈ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ ఇంతలా పెరగడంతోనే వీళ్ళ ప్యాట్ లోని అంత గ్రోత్ కనిపిస్తుంది. అదే ఈ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ మనం తీసి చూసినట్లయితే ఇయర్ లో కూడా వీళ్ళ ప్యాట్ లోని డీసెంట్ గ్రోత్ కనపడుతుంది. నెక్స్ట్ దీపక్ ఫెర్టిలైజర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళు కొంత మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ టాప్ లైన్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 113 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 219 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 199 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ లోని వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనపడుతున్నా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో మనకి బాటమ్ లైన్ లోని వీళ్ళు గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ టాప్ లైన్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. సో ఈ క్వార్టర్ లో వీళ్ళు కొంత మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీపక్ ఫెర్టిలైజర్ స్టాక్ లోని కొంత ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.